దేవుడు నివసించు స్థలం ఏది అనేటువంటి ఒక చక్కని సందేశాన్ని బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. దేవుడు నివసించు స్థలం ఏది? ప్రియమైన దేవుని పిల్లరా, మనం నివసించేదానికి స్థలాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి. మనం నివసించడానికి భూమి మీద స్థలాలను సంపాదించుకొని వాటిలో ఇల్లు కట్టుకొని నివాసం చేస్తున్నాం. అలాగే ఆకాశ పక్షులు కూడా చెట్ల కొమ్మలలో గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. అంటే వాటికి కూడా నివాస స్థలము ఉంది. అలాగే పశువులకి శాలలు ఉంటాయి, పశుశాలలు అంటారు. అవి ఆ శాలలలో నివసిస్తాయి. అలాగే జంతువులకి, నక్కలకి బొరియలు ఉంటాయి, జంతువులకి గుహలు ఉంటాయి. ప్రతిదీ కూడా ఈ భూమి మీద నివసించేదానికి స్థలాలు అంటే నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. చిన్న చిన్న పిచ్చుకలు కూడా వాటికి ఉన్నటువంటి దేవుడు వాటికి ఇచ్చిన జ్ఞానంతో అవి పెద్ద గూడును అల్లుకుంటాయి. అవునా కదా? ఆ గూడులో చక్కగా నివసిస్తూ గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తుంది. అది పగలంతా ఆహార సేకరణ కోసం వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి ఆ గూట్లోకి చేరుకుంటుంది. చాలా చక్కగా కట్టుకుంటాయి గూడు అవి. అలా పశువులకి శాలలు ఉన్నాయి, జంతువులకి గుహలు ఉన్నాయి, బొరియలు ఉన్నాయి. అలాగే మనుషులకి నివాసాలు ఉన్నాయి. అంటే మనుషులు నివాసాలు కట్టుకున్నారు, ప్రతి ఒక్కరూ ఒక ఇంటిని కట్టుకున్నారు. అలాగే సముద్రంలో చేపలు, నీళ్ళే వాటికి నివాసం. ఇట్లా ప్రతి దానికి ఒక నివాసం భూమి మీద ఉంది. మరి దేవుడు నివసించే స్థలం ఎక్కడ? భూమి మీద. దేవుడు అనేవాడు ఇంకెక్కడ ఉంటాడండి? పరలోకంలోనే కదా. బైబిల్లో మీరే చెప్తున్నారు కదా, దేవుడు అనేవాడు పరలోకంలో ఉంటాడు అని. మరి భూమి మీద ఆయన ఎక్కడ నివసిస్తాడు? భూమి మీద కొత్త ఎక్కడుంటాడు అని మనకి సందేహాలు కలగవచ్చు. ఇంకా మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు. ఏంటి అని అంటే, దేవుడు నివసించే స్థలం భూమి మీద దేవుని మందిరమే కదా అని. అంతే కదా? దేవుడు నివసించే స్థలం భూమి మీద ఎక్కడ? దేవుని మందిరమే కదా. అందుకే కదా దేవునికి మందిరాలు కడుతున్నాం, దేవుడు నివసించాలనే కదా అని మీరు అనుకుంటే, లేదా మనం అనుకుంటే, లేదా క్రైస్తవ సంఘాలు అనుకుంటే పొరపాటు. అర్థమవుతుందా? దానికి దేవుడు ఏమని సమాధానం ఇస్తున్నాడు ఒకసారి మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 47వ వాక్యం చదవండి. దేవుడు ఏమంటున్నాడు? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 47వ వాక్యం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. ఎవరు? మొట్టమొదటి మందిరాన్ని ఎవరు కట్టించారు? సొలొమోన్. దావీదు మహారాజు కట్టాలనుకున్నాడు, సొలొమోన్ తండ్రి. కానీ దేవుడు వద్దన్నాడు. నీ కుమారుని చేత నేను మందిరాన్ని కట్టించుకుంటాను అన్నాడు. కాబట్టి మొట్టమొదటి అద్భుతమైనటువంటి మందిరాన్ని ఎవరు కట్టించారు అంటే సొలొమోను మహారాజు కట్టించాడు. ఆయన ఆ మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టించాడంటే 7 సంవత్సరాలు కట్టించాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఎందుకు 7 సంవత్సరాలు పట్టింది? డబ్బులు లేక కొద్దిగా కట్టాడా అంటే కాదు. ఆయన దగ్గర చాలినంత డబ్బు ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, అష్టైశ్వర్యాలు ఉన్నాయి, చరస్థిరాస్తులు ఉన్నాయి. మరి ఎందుకు అంత టైం పట్టింది అనంటే, ఆ మందిరాన్ని అంత వైభవంగా తీర్చిదిద్దడానికి అంత టైము పట్టింది. ఎందుకంటే సొలొమోన్ అంటే ఆ రోజుల్లో ప్రపంచంలో ఆయనే జ్ఞానవంతుడు. ఆయనకి మించిన జ్ఞానం ఇంకొకడు లేడు ఆ రోజుల్లో. ఆయనకు ముందుగానే, ఆయనకు వెనక కానీ ఆయన వంటి జ్ఞానవంతుడు ఇంకొకడు లేడు. మరి ఆయనకున్న జ్ఞానంతో, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆ మందిరాన్ని చాలా వైభవంగా కట్టించాడు. ఎంత వైభవంగా అంటే ఆ మందిరాన్ని చాలా మేలిమి బంగారు రేకులతో పొదిగించాడు. చిత్ర విచిత్రమైనటువంటి పనులు చేయించాడు. ఎవరు చేయించలేనంతగా ఆ జ్ఞానాన్ని ఉపయోగించి అటువంటి పనులు అయినా చేయించడం జరిగింది.
ఎవరైనా వచ్చి ఆ మందిరాన్ని చూస్తే ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆ పనితనాన్ని చూస్తే ముక్కు మీద ఏలేసుకునేవాళ్ళు, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది అని. అలా వైభవంగా దేవుని మందిరాన్ని కట్టించడానికి అంత టైం పట్టింది, డబ్బులు లేక కాదు. కాబట్టి దీన్ని బట్టి ఆలోచిస్తే అన్నీ ఉన్న సొలొమోనే ఆనాడు మందిరాన్ని కట్టించడానికి 7 సంవత్సరాలు టైం పట్టిందంటే ఎంత వైభవంగా మందిరాన్ని కట్టుంటాడో మీరు ఆలోచించండి. ఇప్పటికీ ప్రపంచంలో ఆయన కట్టించిన లాంటి మందిరం ఎవరు కట్టించలేదు, ఆయన చేసినట్టుగా ఎవరు చేయలేదు. అంత బాగా కట్టించాడు బంగారంతో. ఎవరైనా ఇప్పుడు ఈరోజు ఇసుకతో, సిమెంట్తో, ఇటుకలతో, వాటితో వీటితో, పాలరాతితో మరి ఈరోజు మందిరాలు కట్టిస్తున్నారు. కానీ ఆయన బంగారంతో తాపించాడు మొత్తం, బంగారపు దేవాలయం. ప్రియమైన దేవుని పిల్లరా, అంత చక్కగా అంత వైభవంగా సొలొమోన్ అంతటి వాడు మందిరాన్ని కట్టిస్తే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చదవండి అక్కడ కింద. అయినను ఆకాశము నా సింహాసనము, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశము నా సింహాసనము ఏంటంట? ఆకాశమంతా దేవుని సింహాసనం. సింహాసనం అంటే కుర్చీ. ఆకాశమంతా దేవుని సింహాసనం అట, అంటే కుర్చీ, ఆయన కూర్చునే కుర్చీ. భూమి నా పాదపీఠము అన్నాడు. అంటే ఆయన పాదాలు పెట్టుకునే పీఠం అంటే భూమి. అంటే దీన్ని బట్టి దేవుడు ఎంత ఉంటాడు, ఆయన ఆకారం ఎంత ఉంటుంది, ఆయన రూపం ఎంత ఉంటుందంటే ఆయన రూపం ఎంత అంతని చెప్పలేము. అందుకే ఆయన్ని విశ్వవ్యాప్తుడు అన్నారు. ఏమన్నారు? విశ్వవ్యాప్తుడు అంటే విశ్వమంతా ఉన్నవాడు, లేదా విశ్వరూపుడు అంటాడు. కాబట్టి దేవుని రూపం ఇంతని అంతని మనం చెప్పలేము, ఆయన ఆకారం ఎంత ఉందని ఎవరు చెప్పలేము, ఎందుకంటే ఆయన ఆత్మరూపుడు. మరి మనకు కనిపించే ఆకాశం ఎంత ఉంది? చాలా పెద్దగా ఉంది కదా. ఈ ఆకాశం కిందే మనమందరం నివసిస్తున్నాం. అటువంటి మనం నివసించే ఈ ఆకాశాన్ని ఆయన సింహాసనంగా చేసుకుంటే, మనం నివసించే ప్రపంచంలో 850 కోట్ల మంది ఉన్నటువంటి ఈ భూమి మీద ఆయన పాదం పెట్టుకున్నాడట. అంటే ఆయన రూపం ఎలా ఉంటుంది, ఆయన ఎంత ఉంటాడు? మరి అటువంటి దేవునికి ఎంతమందిని కట్టాలి చెప్పండి ఇప్పుడు? అలా అంత రూపం కలిగినటువంటి దేవునికి ఎంత మందిరాన్ని కట్టాలి? అంటే ఆకాశం అంతా మందిరాన్ని కట్టినా సరిపోదన్నమాట. లేదా భూమి మీద ఉన్న స్థలాలన్నిటి మీద ఆ స్థలాన్ని ఆధారం చేసుకుని ఒక మందిరాన్ని కట్టిన ఆయన ఆ మందిరంలో పట్టడనమాట. ఆయన పాదం పెట్టుకునే పీఠం అన్నాడు మందిరాన్ని. ఇంకా ఏమంటున్నాడు? మీరు నా కొరకు ఎలాంటి మందిరాన్ని కడతారంటారు? దేవుడే ప్రశ్నిస్తున్నాడు. మీరు నా కొరకు ఎలాంటి మందిరాన్ని కడతారు? నా విశ్రాంతి స్థలం ఏది? నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఎక్కడా? ఇవన్నీ చూడండి, ఇవన్నీ నా హస్తకృతములు కావా అంటున్నాడు. అంటే మీరు నా కోసం బంగారంతో తాపించి మందిరాన్ని కట్టించిన, లాంటి ఇటుకలతో మందిరాన్ని కట్టించిన, ఇంకా దేంతో మందిరాన్ని కట్టించినా అవన్నీ కూడా మీరు ఏదైతే పనిముట్లు తీసుకొని, ఏదైతే వస్తువులు, ఏదైతే పదార్థాన్ని తీసుకొని నాకు మందిరాన్ని కడుతున్నారో ఇవన్నీ ఏంటి? నా హస్తకృత్యములు అంటున్నాడు. అంటే నేను చేసినవి ఇవన్నీ. మీరు ఇసుక తీసుకొని వస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి. ఇసుక ఎవరు చేశారు చెప్పండి? బంగారపు గనులు ఎవరు ఉంచారు? దేవుడు. వెండి గనులు ఎవరు ఉంచారు? దేవుడు. నీళ్లతో మనం సిమెంట్ పని చేసే నీళ్ళు వాడకుండా నీళ్ళు ఎవరు చేశారు? దేవుడు. ఈ ఐరన్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. అంటే దేవుడు చేశాడు. అర్థమవుతుందా? అంటే ఇవన్నీ నా హస్తకృతములు కావా? అంటే నేను చేసిన వాటితో మీరు నాకు మందిరాన్ని కడతారా అని ఇంకేమంటున్నాడు చదవండి. ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆయనే చెప్తున్నాడు. అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ఇందాక మనం అనుకున్నాం కదా,
దేవుడు నివసించే స్థలం ఏదంటే, ఒకటి ఆయన పరలోకంలో, ఆయన నివాసం పరలోకంలో ఉంది. రెండోది భూమి మీద ఆయన నివాసం ఎక్కడంటే ఇంకెక్కడండి, దేవుని మందిరమే అని అనుకున్నాం కదా మనం. దేవుని మందిరం అంటే మనం కట్టింది, అర్థమైందా? ఈ మందిరమే కదా దేవుడు నివసించేదని మనం అనుకున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈ మందిరాలంటే మీరు కట్టినటువంటి ఈ మందిరాలలో నేను నివాసము చేయను అని అంటున్నాడు. దేవుడు చెప్పేశాడు అక్కడ. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, మరి ఈ మాత్రం దానికి 1000 లక్షలు పెట్టి మందిరాలు కట్టం దేనికి అయ్యారని. ఒక ఆమెకు వచ్చింది అనుమానం, బయటపట్టలేదు కదండి. 1000 లక్షలు పెట్టి కోట్లు పెట్టి మందిరాలు కట్టడం దేనికి, దేవుడు నివసించినప్పుడు అని కొంతమందికి అనుమానం వస్తుంది. దానికి కూడా దేవుని వాక్యం స్పష్టంగా మనకి ఆ ప్రశ్నకి జవాబు తెలియజేస్తుంది. అసలు దేవుని ఇల్లు లేదా దేవుడు నివసించే స్థలం ఏంటి అని అంటే, మనం కట్టే మందిరాలు కాదని దేవుడే చెప్పాడు. మరి ఏంటి ఆ మందిరం? ఆయన నివసించే స్థలం ఎక్కడ నివసిస్తాడు భూమి మీద అయినా అని అంటే, ఇప్పుడు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యాలు చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. బా, గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. మీరు అన్నాడు. మీరు అంటే ఎవరు? మీరు అంటే ఎవరు? యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన పరిశుద్ధమైన సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి, శక్తివంతంగా. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధ సంఘమే దేవుని ఆలయం. అర్థమైందా మీకు? ఇంకా చదువుదాం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడట. అంటే సంఘమే దేవుని నివాసము, సంఘమే దేవుని ఆలయం, సంఘమే దేవుని ఇల్లు. దేవుని ఇల్లన్నా, దేవుడు నివసించే స్థలమన్నా, దేవుని ఆలయమన్నా ఎవరంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధ సంఘమే ఆయన ఇల్లు, ఆయన నివసించే స్థలం, ఆయన నివసించే ఆలయం. మీకు అర్థమైందా? దేవుని ఆలయం, దేవుడు నివసించే స్థలం ఎక్కడ భూమి మీద అంటే సంఘం. అంటే సంఘమే దేవుని ఆలయం, సంఘమే దేవుని ఇల్లు, సంఘమే దేవుడు నివసించే స్థలం. ఇంకా ఏమన్నాడు చదవండి. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఎందుకంటే మనందరం ఏ రక్తంతో కడగబడ్డాం? పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో కడగబడ్డాం. మరి పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి రక్తంతో మనం కడగబడ్డాం అంటే మనం ఎవరు? పరిశుద్ధులం. అందుకే దేవుని ఆలయం ఎలా ఉండాలట? పరిశుద్ధంగా. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారని, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం, శక్తివంతంగా హల్లెలూయా. మీరు ఆలయమై ఉన్నారు అంటే ఇప్పుడు దేవుని ఆలయం ఎవరో మీకు అర్థమైపోయిందా? దేవుని ఆలయంలో దేవుడు నివసిస్తాడని మీకు అర్థమైందా? చెప్పండి. అంటే మనందరం కూడా ఇగో మనం కట్టుకున్నటువంటి ఈ మందిరంలోకి వచ్చి మనందరం పరిశుద్ధ సంఘంగా కూడి మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు అప్పుడు ఆయన మన మధ్యలోనికి దిగి వస్తాడు, మనలో నివాసం ఉంటాడు. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక చక్కని మాట చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. 23. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు. మేము వాని యొద్దకు వచ్చి, చూడండి, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేసేదము. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవుని మాటలను వింటారట. అంతే కదండి. దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారు? దేవుని మాట వినేవాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు దేవుని మాట వింటాడు. ప్రేమించిన వాడు వినడు. దేవునిని ప్రేమించిన వాడు దేవుని మాట వినడు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని మాట వింటారు. అటువంటి వారిని తండ్రి ప్రేమిస్తాడట, కుమారుడు కూడా ప్రేమిస్తాడట. వారిద్దరు వచ్చి వారిలో నివాసము చేస్తారట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నివసించే స్థలం ఏది చెప్పండి? దేహమే దేవుని ఆలయం. అంటే సంఘములో మనం ఉన్నటువంటి మనందరిలో ఆయన నివసిస్తున్నాం. మనం ఒక్కొక్కరి దేహమును ఆయన ఆలయంగా మార్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఏమన్నాడు? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18, 19 వాక్యాలు చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని. చూడండి, మనము జీవము గల దేవుని, మనము అంటున్నాడు. మనం అంటే ఎవరు? సంఘం, క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని అందుకు దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. చూడండి, నేను వారిలో నివసించి, ఎక్కడ నివసించాలని దేవుని కోరిక? మనం కట్టిన ఆలయాల్లోనా, మనలోనా? చెప్పండి. మనలో నివసించాలని దేవుని కోరిక. అర్థమైందా? మనం కట్టిన ఆలయాల్లో ఆయన నివాసం చేయడు. ఆయన నివాసం చేయడానికి ఆయన ఎంత ఉన్నాడని చెప్పాను? విశ్వవ్యాప్తుడు. ఆకాశమే ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అయితే అటువంటి దేవునికి ఎంత మందిరం కట్టాలి? మన వల్ల అవుతుందా? కాదు కదా. మరి ఈ మందిరాన్ని మనం ఎందుకు కట్టుకున్నాం? మనందరము సమాజంగా కూడుకుని దేవుణ్ణి ఆరాధించడానికి. అయితే మనం ఎక్కడైతే ఉంటామో, మరి మనం ఎక్కడ ఉంటాం? ఆరాధన చేయడానికి ఎక్కడ కూడుకుంటాం? దేవుని మందిరంలో. అంటే దేవుని కోసం ఆరాధన చేసే స్థలాన్ని మనం ఏమంటున్నాం? దేవుని మందిరం అంటున్నాం. అంటే మనందరం కలిసి కట్టుకున్నాం. దేనికి? దేవుణ్ణి ఇక్కడ ఆరాధన చేయడానికి. మనందరం సమాజంగా కూడి ఆరాధన చేస్తున్నాం అనుకోండి, ఆయన మన స్తుతులపై ఆసీనుడై మన మీదకి, మన మధ్యలోనికి దిగి వస్తాడు, మనలో నివసిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు మందిరంలోకి రాలేదనుకోండి, అందరు లక్షల రూపాయలు పెట్టి మందిరం కట్టుకున్నాం, మనం ఎవరు మందిరంలోకి రాలేదనుకోండి, దేవుడు ఆ మందిరంలోకి వచ్చి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఆయన దిగి సంతోషించాలంటే మనం ఉండాలి కదా. చెప్పండి, మనం ఉండాలి కదా. మనం లేకపోతే ఎలా సంతోషపడతాడు ఆయన? మనం లేకపోతే ఎవరితో మాట్లాడతాడు ఆయన? ఒట్టి మందిరంలో మాట్లాడుకుంటాడు ఒక్కడే. ఇప్పుడు దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తన పిల్లలందరూ తన దగ్గరకు వచ్చారు కదా. దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అర్థమవుతుంది మీకు? దేవుడు మీతో ముచ్చటిస్తున్నాడు. దేవుడు తన జ్ఞానాన్ని మీకు తెలియచేస్తున్నాడు. మీరు ఎలా ఉండాలో మీకు బుద్ధి చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు కదా.
మీకు చక్కగా నడత నేర్పుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ఏ విధమైన ఇబ్బందులతో, బాధలతో, శోధనలతో, సమస్యలతో వచ్చారో ఆ సమస్యలన్నిటికీ ఆదరణ కలిగించే మాటలు మీతో మాట్లాడతాడు ఆయన. కాబట్టి సంఘమే దేవుని ఇల్లు, సంఘమే దేవుని ఆలయం, సంఘమే దేవుడు నివసించే స్థలము. అంటే మనం ఒక్కొక్కరి దేహాలు దేవుని ఆలయాలు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం కట్టే ఈ మందిరాలు ఎందుకు మరి ఈ మందిరాలు కట్టుకున్నామంటే మనమందరం సమాజంగా కూడుకొని ఆరాధించడానికి. అలాగని మందిరాన్ని, దేవుని కోసం కట్టబడిన ఈ మందిరం తక్కువగా మనం చూడకూడదు, విలువగా చూడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధ సంఘమంతా కూడుకునే పరిశుద్ధమైన స్థలం ఇది. ఇక్కడ దేవుని మనసు నిలబడుతుంది. ఇక్కడ మందిరంలో ఎవరి మనసు? దేవుని మనసు నిలబడుతుంది. దేవుని తేజో మహిమ నిలబడే స్థలమే దేవుని మందిరం. కానీ ఆయన ఎక్కడ నివసిస్తాడు? మనలో. ఆమేన్, హల్లెలూయా. మనలో నివసించాలని ఆయన కోరిక, ఆయన ఉద్దేశం. అందుకే మనం ఆయనలో, ఆయన మనలో అలా ఉండాలనేది దేవుని సంకల్పం, దేవుని కోరిక. అంటే దేవుడు తన కోసం సృష్టించుకున్న మనిషి ఎప్పుడు తనతోనే జీవించాలని. కన్న తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయంలో ఏం కోరుకుంటారు? మా పిల్లలు మాతో ఎప్పుడు కలిసి ఉండాలని. అవునా కదా? పిల్లలకు మన మీద లేకపోవచ్చు, కానీ తల్లిదండ్రులకు మాత్రం పిల్లల మీద ఎప్పుడు కొట్టుకులాడుతూ ఉంటుంది, వాళ్ళు చూసినా చూడకపోయినా. వాస్తవం కదా? చెప్పండి. అదే కన్న ప్రేమ. మరి కన్న ప్రేమ అలా ఉంటే చేసిన ప్రేమ ఇంకా గొప్పది కదా. మన తల్లిదండ్రులు కన్నారంతే, దేవుడు మనల్ని స్వహస్తాలతో చేశాడు. ఇంకా ఆయన ప్రేమ ఎంతో గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆశ, చిరకాల ఆశ ఏంటంటే నేను నా పిల్లల్లో నివసించాలి. మరి దేవుడు నివసించే స్థలం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఇక్కడ ఈ స్థలంలో కూడుకున్నాం మనందరం. ఈ స్థలంలో కూడుకోకముందు ఈ మందిరాన్ని మనం కొంతమంది ఏం చేశారు? విశ్వాసులు శుభ్రం చేశారు. ఎందుకంటే గాలికి దుమ్ము ధూళి అవన్నీ పడుతూ ఉంది కదా, వచ్చి అలాగే కూర్చోంగా. అందుకే ముందు కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారు? వచ్చి శుభ్రంగా ఊడ్చి తూడ్చి బాగు చేస్తారు. అప్పుడు వచ్చి ఇక్కడ మనం కూర్చుంటాం. అంటే మనం కూర్చునేటువంటి, మనం ఆరాధన చేయడానికి కూడుకునే స్థలాన్ని మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాం. మరి దేవుడు అంటే ఎవరు? పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆయన నివసించే స్థలాలు ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం, మనం నివసించడానికి ఇల్లు కట్టుకున్నాం. మనం నివసించే ఇల్లుని ఎలా మనం ఏం చేస్తాం? శుభ్రం చేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఊడుస్తాం లేదా? అంట్లు ఏమైనా ఉంటే శుభ్రం చేసుకొని సర్దుకుంటారు, బట్టలు ఏమైనా ఉతుక్కొని చక్కగా సర్దుకొని నీట్గా పెట్టుకుంటారు ఇల్లు. ఎందుకు? మనం నివసించే స్థలాలు శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండాలి అని. అలాగే దేవుడు నివసించే స్థలమైన మనం, దేవుని ఇల్లు అయినటువంటి మనం కూడా ఆయన మనలో నివసిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నివసించే స్థలం ఏదో మనకు అర్థమైపోయింది. దేవుడు నివసించే స్థలం ఏది? మన దేహమే. ఏంటి? దేవుడు నివసించే స్థలం ఏది? మన దేహమే. పరిశుద్ధమైన ఈ దేహమే. ఈ దేహాన్ని మనం ఎలా ఉంచుకోవాలి అని అంటే దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం దగ్గర నుంచి చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చూసారా? నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా ఎలా ఉండాలి? ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి మనం? ఆయన మనలో నివసిస్తున్నాడు, నివసించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన మనలో నివసించాలంటే మనం ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. ఆయన మనలో నివసించాలంటే మన దేహాలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా
అంటే మన ప్రాణాత్మ దేహాలు ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను పరిశుద్ధుడు కనుక ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఇంకా కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి నడవక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడనై ఉన్న చూడండి, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. గట్టిగా చెప్పకూడదాం, గట్టిగా స్తోత్రం చెప్పండి, శక్తివంతంగా చేతులుపుతూ చెప్పండి. హల్లెలూయా. మనల్ని పిలిచిన వాడు ఎవరట? పరిశుద్ధుడు. మనం కూడా సమస్త ప్రవర్తనలు ఎలా ఉండాలి? సమస్త ప్రవర్తన అంటే మన మాటలు ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. మన మాటలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అంటే బూతులు ఏమి చెప్పండి, అందరూ చెప్పట్లేదు. బూతులు మాట్లాడే వాళ్ళు అంటలా. మీరు నిజంగా బూతులు మాట్లాడకపోతే ఈ మాట చెప్పండి అందరూ. మన నోట బూతులు చెప్పండి గట్టిగా. అందరూ చెప్పట్లేదు. ఓకే. అంటే మన మాటలు పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధులకు తగిన లక్షణం ఏంటి? అపవిత్రమైన పోకిరి మాటలు కానీ, ఇంకా పోకిరి మాటలు కానీ, బూతులు కానీ, అపవిత్రమైన మాటలు కానీ, ఇంకా శత్రువులు ఆడుకోవటం కానీ, ఇటువంటివి ఏమి కూడా మనం మన నోటితో చేయకూడదు అంటున్నాడు. ఇంకా మన చూపులు ఎలా ఉండాలి? ఎలా? మన చూపులు విషపు చూపులుగా ఉండకూడదు. ఇతరులను విషపు చూపులు చూస్తాం కదండి, విషపు చూపులు చూడకూడదు, లేదా మోహపు చూపులు చూడకూడదు. మన చూపులు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. మన చూపుల్లో ఇతరుల పట్ల ప్రేమ కనిపించాలి. అర్థమైనా? అంతేగాని మనం చూస్తే సాయంత్రానికి అది దిష్టి తగిలి 20 నిమిషాలు వాంతులు అవ్వకూడదు. అర్థం? కొంతమంది చూశారంటే అంతే, అవుటే, దయ్యం చూపు. ఎందుకంటే విషపు చూపు నిలిపేళ్ళు ఎవరు ఉంటారు? దయ్యం అదే చూస్తుంది. అర్థమైనా? ఆ విషపు చూపు చూసేవాళ్ళు దయ్యపు సంబంధులు, అపవాద సంబంధులు. వాళ్ళు చూశారంటే సాయంత్రానికి నీరసం అయిపోతాం మనం. అందుకని అటువంటి దెబ్బలు మనం తగలకుండా ఉండాలంటే మనకు కంచి ఉండాలంటే ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విషపు చూపులు చూడకూడదు, మోహపు చూపులు చూడకూడదు. మన చూపులే ఉండాలి? పరిశుద్ధత, ప్రేమ ఉండాలి. ఆమేన్, ఆమేన్. మన ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎలా పడితే అలా అపవిత్రం చేసుకోకూడదు దేహాన్ని. మన ప్రవర్తనతో దేహాన్ని ఎలా పడితే అలా అపవిత్రం చేసుకోకూడదు. ఈ దేహంతో చెడ్డ పనులు ఏవి చేయకూడదు. ఈ దేహంతో బ్రతికున్నంత కాలం మంచి పనులు చేయాలి. దేవుని ఎరగక మునుపు మన దేహంతో మనకిష్టమైన పనులు చేశాం. ఇప్పుడు దేవుని ఎరిగి ఉన్నాం, దేవునికి ఇష్టమైన పనులు మనం చేద్దాం. ఇక మన తలంపులు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? మన ఊహ మంచిదైతే మన ప్రవర్తన కూడా మంచిగా ఉంటుంది. మన ఊహలు చెడిపోతే మన ప్రవర్తన చెడిపోతుంది. అంతే కదా? మనస్సు బాగుంటే మనిషి బాగుంటాడు. జాగ్రత్తగా ఉంటున్నారా? మనస్సు బాగుంటే ఎవరు బాగుంటారు? మనిషి బాగుంటాడు. మనసు చెడిపోతే మనిషి చెడిపోతాడు. అంటే మరి ఇప్పుడు మన తలంపులు, మన మనసు ఎలా ఉండాలి చెప్పండి? తలంపులు ఎక్కడ పుడతాయి మనకి? మనసులో. ఇప్పుడు ఈ మనసు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే మన మనసులో ఎవరి మాటలు ఉండాలి? దేవుని మాటలు ఉండాలి. దేవుని మాటలు మన మనసులో ఉన్నాయంటే మనలో దేవుడు ఉన్నాడని అర్థం. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మనం కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకే
తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం ఏమంటున్నాడు చదవండి. మీరు పౌలు గారు, పరిశుద్ధులగుటకే మీరు పరిశుద్ధులగుటకే అనగా అనగా మీరు మీరు జారత్వమునకు దూరముగా ఉండుట. చూడండి, జారత్వానికి దూరంగా ఉండుట దేవుని చిత్తము మీలో. చూసారండి, దేవుని చిత్తం ఏంటంట? మనం జారత్వానికంటే పాపానికి దూరంగా ఉండటం దేవుని చిత్తం. మీలో ప్రతి వాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. ఏంటట? మన ఘటాన్ని కాపాడుకోవాలట, అపవిత్రత అంటకుండా. ఈ ఘటాన్ని ఏం చేయాలట? ఘటము అంటే మన మట్టి శరీరం. ఘటము అంటే ఏంటి? మనం ధరించుకున్న మట్టి శరీరం. ఈ శరీరానికి ఏమంటకూడదట? అపవిత్రత అంటకూడదట. దేవుని ఎరగని అన్యజనులు ఉంటారే, వారు ఎలా ఉంటారట? కామాభిలాష చేష్టల యందు విడిగా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది, దేవుని ఎరగని వాళ్ళు. అలా దేవుని ఎరగని వారు వలె మీరు ఉండొద్దు. మీరు దేవుని ఎరిగి ఉన్నారు. ఆ దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి మీ దేహాన్ని కాపాడుకోవాలి. ఇంకా 7వ వాక్యం ఏమన్నాడు చదవండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని. చూడండి, పరిశుద్ధులుగా అవటానికే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండటకు దేవుడు మనల్ని పిలవలేడు. గట్టిగా చప్పలు కొట్టండి ఇప్పుడు, గట్టిగా దేవునికి స్తోత్రం చెయ్యుడా. హల్లెలూయా. ఎలా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడట? ఎక్కడుంటే పిలిచాడు మనల్ని? ఎక్కడుంటే? లోకములో పాపములో ఉన్న మనలను ఏం చేశాడు ఆయన సన్నిధికి. ఎక్కడికి చెప్పండి? ఆయన సన్నిధికి మనల్ని, ఆయన సంఘంలోకి మనల్ని. సంఘం అంటే ఎవరని చెప్పాను? పరిశుద్ధమైన దేవుని ఆలయం. అదే దేవుని సన్నిధి. లోకంలో పాపంలో ఉన్నటువంటి మనల్ని ఎక్కడికి పిలిచాడు? ఆయన సన్నిధికి, ఆయన పరిశుద్ధమైన సన్నిధికి మనల్ని పిలిచాడు. సంఘం అంటే పరిశుద్ధులు ఉండే గుంపు. అర్థమైనా? పాపుల గుంపులో నుంచి పరిశుద్ధుల గుంపులోకి ఆయన మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనందరం దేవుడు నివసించే ఆలయం, ఆయన నివసించే స్థలం, ఆయన నివసించే మందిరం, ఆయన నివసించే ఇల్లు. మనం నివసించే ఇల్లే మనం పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాం కదా. మరి దేవుడు నివసించే ఈ దేహం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకే మన చూపులు, మాటలు, నడతలు, ప్రవర్తన, ఆలోచనలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉంటే మనం పరిశుద్ధంగా ఉన్నట్టే. ఎందుకంటే నీ కన్ను చెడితే నీ దేహం అంతా చెడిపోతుందన్నాడు. అందుకే కన్నుని చెడనేయకూడదు, నోటిని చెడనేయకూడదు, ఆలోచనలు చెడనేయకూడదు, ప్రవర్తన చెడకూడదు. అందుకే ప్రతి విషయంలో మన పరిశుద్ధతని కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకు పరిశుద్ధతని కాపాడుకోవాలి? దేవుడు మనలో నివసించాలంటే మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాల్సిందే. ఆమేన్. ఎప్పుడైతే నీవు పరిశుద్ధతను కోల్పోతావో, ఎప్పుడైతే పాపంలో పడిపోతావో, అప్పుడు నీలో ఎవరు వస్తారో తెలుసా? చీకటి. ఏంటి? చీకటి శక్తి. ఏ శక్తి? చీకటి శక్తి. సైతాను అంటే దురాత్మ వచ్చి కూర్చుంటుంది నీలో. దేవుని ఆత్మ నీకు ఉండదు. ఎందుకంటే పాపము చేసేవారిలో దేవుని ఆత్మిక నివసించడు. కాబట్టి అటువంటి అపవాదికి మీ హృదయంలో చోటివ్వద్దు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు కదా, అపవాదికి మీ హృదయంలో ఇక చోటివ్వద్దు. ఇంత ముందు ఇచ్చారు, ఇప్పుడు ఇంకా ఇవ్వద్దు. ఇప్పుడు ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి మాత్రమే చోటు ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేహాన్ని దేవుడే చేసుకున్నాడు. దెయ్యం చేయలేదు ఈ దేహాన్ని. దేవుడు ఈ దేహాలను చేస్తే దెయ్యం ఈ దేహాలని దానికి ఆలయాలుగా మార్చుకుంది. మనుషులు అలా అర్పించేశారు వాళ్ళ దేహాలని.
చూడండి, మన దేహాన్ని ఎవరిచ్చారు? చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేవుని వలన మీకు అనుగ్రహించబడి. ఎవరి వలన మనకు అనుగ్రహించబడింది దేహం? చెప్పండి. దేవుని వలన. దేవుని వల్ల, దెయ్యం వల్ల? దేవుని వలన. చెప్పండి. దేవుని వలన, దెయ్యం వలన? ఎవరి వలన రాసింది అక్కడ? దేవుని వలన. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి. అంటే ఈ దేహాన్ని చేసింది ఎవరు? దేవుడు. మరి దేహంలో నివసించాల్సింది కూడా ఎవరు? మరి దెయ్యం ఎందుకు నివసిస్తుంది? అవకాశం ఇచ్చారు. దెయ్యం నివసించడానికి అవకాశం ఇచ్చారు. ఏ అవకాశం ఇచ్చారు? మన చూపులు సరిగ్గా లేకపోతే దెయ్యం వచ్చి కూర్చుంటుంది. మన తలంపులు సరిగ్గా లేకపోతే దెయ్యం వచ్చి కూర్చుంటుంది. మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే దెయ్యం వచ్చి, అంటే మీరు అవకాశం ఇస్తున్నారు సైతానికి. దేవునికి అవకాశం ఇవ్వకుండా సైతానికి అవకాశం ఇస్తున్నారు. అంటే నీతి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు ఉంటాడు, చెడు ప్రవర్తన కలిగి ఉంటే దయ్యం ఉంటుంది. ఇదే గుర్తుపెట్టుకో. మనం నీతి ప్రవర్తన కలిగిన వారమైతే దేవుని ఆత్మ మనలో నివసిస్తాడు. మన చెడ్డ ప్రవర్తన కలిగిన వారమైతే నీలో ఖచ్చితంగా ఎవరుంటారు? దయ్యం. నువ్వు అపవాదికి చోటిచ్చావు, వాడు నిన్నేం చేస్తాడు? ఈ దేహాన్ని తనకిష్టం వచ్చినట్టుగా పాపానికి వాడుకొని నిన్ను, నీ ఆత్మని నరకానికి పంపించేస్తాడు. నిత్య నాశనం చేసేస్తాడు నిన్ను. అందుకే అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు అంటున్నాడు. చూడండి అక్కడ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. చూసారా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీకు తెలీదా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు. చెప్పండి. మనం అందరం ఎవరు? దేవుని సొత్తు. ఎలా అయ్యా దేవుని సొత్తు? విలువ పెట్టి కొన్నాడట. మనల్ని ఏ విలువ పెట్టుకున్నాడు? చెప్పండి. ఏ విలువ పెట్టుకున్నాడు మనల్ని? రక్తం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రక్తం. ఆయన స్వరక్తం ఇచ్చి విలువ పెట్టుకున్నాడు మనల్ని. ఇప్పుడు ఆయన విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మనం అందరం ఎవరి సొత్తు? దేవునికి సొత్తు అయ్యాము. మనం కూడా కొన్ని వస్తువులు విలువ పెట్టి కొనుక్కుంటాం. ఆ విలువ పెట్టి కొనుక్కున్న వస్తువులన్నీ కూడా ఎవరి సొత్తు? ఎవరి సొత్తు? చెప్పండి. ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ సొత్తు అవుతాయి, చిన్న చెంచాతో సహా. ఎవడైనా ఆ చెంచాన్ని పక్కింటికి తీసుకెళ్ళి దూరుకుంటామా? ఏం చేస్తాం? గొడవాడి చెంచా తీసుకొచ్చుకుంటాం. చెంచాయి కానీ వదిలిపెడతామా? ఎందుకు? విలువ పెట్టి కొనుక్కున్నాం. డబ్బులు పెట్టి కొనుక్కున్నదంటే చాలా ప్రాణంగా చూసుకుంటాం మనం కదా. ఎంత పెట్టుకున్నాను అనుకుంటున్నావు అంటారు. డబ్బులు ఇచ్చి కొన్నాను, నా కష్టం ఇచ్చి కొన్నాను అంటారు. అంటే నువ్వు కష్టం ఇచ్చి కొనుక్కున్న వస్తువుని అంత విలువగా చూసుకుంటున్నావే, ఆ వస్తువులతో నీకు ఇష్టమైన పనులు చేయించుకుంటున్నావే. మరి దేవుడు తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడు. ఆమేన్. గట్టిగా ప్రాణమిచ్చి కొన్నాడు. దానికంటే విలువైంది ఇంకేమైనా ఉందా? ప్రాణం కంటే విలువైంది ఏమైనా ఉందా? ఏది లేదు. అలా ప్రాణం పెట్టి మనందరిని కొన్నాడు కదా. ఇప్పుడు మనందరం ఎవరు సొత్తు? అందుకే మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని, మీరు మీ సొత్తు కారని. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. ఎలా మహిమపరచాలి? దేహంతో దేవుణ్ణి మహిమపరచాలట. అంటే మనకిచ్చిన దేహం అంటే శరీరం, కనిపిస్తున్నటువంటి శరీరం, ఈ శరీరం అతకబడినటువంటి అవయవాలు, ఇవన్నీ కూడా ఏం చేయాలట? దేవునిని మహిమపరచాలట. ఈ దేహం అంతా కూడా ఎవరిని మహిమపరచాలట? దేవునిని మహిమపరచాలట. ఎలా దేవుని మహిమపరచబడతాడు ఈ దేహంతో అంటే? సత్క్రియలు చేయటం వలన. దేని వలన? సత్క్రియలు చేయటం వలన దేవుడు మహిమపరచబడతాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. చివరిగా ముగించేసుకుందాం. 5:16 చదవండి.
మనుషులు మీ సత్క్రియలను చూసి, చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. ఇందాకేమనుకున్నాం మనం? మీ దేహముతో దేవునిని మహిమపరచండి అన్నాడు కదా. మీరు మీ సొత్తు కాదు, మీ దేహంతో మీరు దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు కదా. దేహముతో దేవుణ్ణి మహిమపరచడం అంటే ఈ అవయవాలతో సత్క్రియలు చేయటం. సత్క్రియలు అంటే మంచి పనులు. దేవుడు ఏదైతే నియమించాడో ఆ మంచి పనులు మన దేహంతో చేయటం. అలా మీ సత్క్రియల వలన పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. స్తోత్ర హల్లెలూయా. చూసారా? ఇప్పుడు ఈ దేహంతో ఎలా దేవుని మహిమపరచాలి చెప్పండి? సత్క్రియలు చేసి. ఏ క్రియలు చేసి చెప్పండి? సత్ అంటే సత్యము. సత్యము అంటే ఎవరు? దేవుడు. సత్యం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. సత్యం అంటే దేవుడు. సత్క్రియలు, క్రియలు అంటే పనులు, మంచి పనులు. అంటే దేవునికి సంబంధించిన మంచి పనులు మనం చేయాలి. ఆ సత్క్రియలతో దేవునిని మనం అంటే మన భూమి మీద ఉన్నంతకాలం మంచి పనులు చేస్తున్నాం అనుకోండి, మనం చేసే మంచి పనులను బట్టి ఎవరిని పొగుడుతారు మనుషులు? దేవుణ్ణి. ఇక వాళ్ళు చర్చికి వెళ్తారమ్మా, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి ఇలా బ్రతుకుతున్నారు, ఇలా మంచి పనులు చేస్తున్నారు అని మన గురించి నలుగురు మంచిగా చెప్పుకుంటారు లేదా? ఇగో చర్చికి వెళ్ళకముందు అతను తాగేవాడు, ఇప్పుడు చర్చికి వెళ్తున్నాడు, తాగటం మానేశాడు. చర్చికి వెళ్ళకముందు భార్య పిల్లలను కొట్టేవాడు, తిట్టేవాడు, ఇప్పుడు వెళ్తున్నాడు కాబట్టి కొట్టట్లేదు, తిట్టట్లేదు, వాళ్ళని చక్కగా చూసుకుంటున్నాడు, ప్రేమగా చూసుకుంటున్నాడు అని నలుగురు చెప్పుకుంటారు లేదా? అలా చెప్పుకుంటున్నారంటే ఎవరికి ఘనత? దేవునికి నీ వలన ఘనత వస్తుంది. ఇంతకుముందు నువ్వు చెడ్డ పనులు చేశావు, దానివలన దేవుడు బాధపడ్డాడు. ఇప్పుడు దేవుని నమ్ముకొని మంచి పనులు చేస్తున్నావు, నలుగురు నిన్ను గురించి మాట్లాడుకుంటే దేవుడు సంతోషిస్తున్నాడు. ఎందుకంటే నేను ఎలా ఉన్నానో నా పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మనస్సు మనం కూడా కలిగి ఉండాలనుకుంటాడు ఆయన. అర్థమైనా? దేవుని మనసు ఎటువంటిది? శత్రువును సైతం ప్రేమించే మనసు, శత్రువును సైతం క్షమించే మనస్సు. అవునా కదా? చెప్పండి. ఆయనకి అవిధేయులుగా మారిన వారిని కూడా ఆయన క్షమిస్తాడు. ఆయన హింసించిన వారిని, దూషించిన వారిని, బాధ పెట్టిన వారిని కూడా ఆయన క్షమిస్తాడు. అదే మనసు ఆయన పిల్లలు కూడా కలిగి ఉండాలనేదే ఆయన ఆశ. ఇప్పుడు అదే మనసు మనం కూడా కలిగి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆయన ఏమనుకుంటాడు? నా పిల్లలది నా మనసే. అందుకే దావీదు గారి గురించి ఏమని సాక్షించాడు? నా హృదయానుసారుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? సౌలు రాజు ఎన్నోసార్లు దావీదుని చంపాలని చూశాడు, కానీ దావీదుకి సౌలు దొరికాడు. చంపాడా? తనతో ఉన్నవాన్ని చంపనిచ్చాడా? చంపనివ్వలేదు. తాను చంపలేదు, తన స్నేహితుల్ని చంపనివ్వలేదు. అడ్డుపడ్డాడు. అతని మీద మనం చేయకూడదు, దేవుడు అతని సంగతి చూసుకుంటాడు అని అడ్డుపడ్డాడు. ఇది దేవుని మనసు కాదా? చెప్పండి. అదే మనసు, ఆ దేవుని మనసుని మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం బ్రతికున్నంత కాలం సత్క్రియలు చేసి దేవునిని మహిమపరచాలి. మనం బ్రతికున్నంత కాలం ఈ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అపవిత్రమైన దాన్ని దేన్ని కూడా అంటనివ్వకూడదు, అపవిత్రతను అంటనివ్వకూడదు. పాపం మన దేహంలోకి రాకూడదు. పాపం మన దేహంలోకి వచ్చిందా పరిశుద్ధాత్మ మనలో ఉండడు. దురాత్మ వచ్చి కూర్చుంటుంది నీలో, దయ్యం వచ్చి కూర్చుంటుంది నీలో, అది నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. కాబట్టి మనందరం దేవుడు నివసించే ఆలయాలం. మనందరం దేవుడు నివసించే ఆలయం. దేవుని మందిరం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మనం యేసుక్రీస్తుని ఎరగక మునుపు మనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాం, మన దేహాన్ని అపవిత్రం చేసుకున్నాం, అపవిత్రమైన కార్యాలు ఎన్నో చేశాం, ఇష్టం వచ్చినట్టుగా చిలవిడిగా బ్రతికాం. కానీ ఇప్పుడు పరిశుద్ధ సంఘంలోకి ఆయన ఆలయాలుగా మనం తీర్చిదిద్దబడ్డ మనం అందరం కూడా ఇప్పుడు ఎలా ఉండాలి? మనంతా పరిశుద్ధత కలిగి
ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు మనలో నివసించాలంటే మనం కూడా పరిశుద్ధత కలిగి నివసించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు, చేరలేరు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం గతించిన కాలంలో ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాం కదా, ఇంకా అలా బ్రతకకుండా ఇక మన బ్రతుకు దినాలన్నీ కూడా దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. ఈ దేవుని ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుందాం. ఆ దేవుడు నివసించే ఆలయాలుగా మార్చుకుందాం. ఆ దేవుడు మనల్ని బట్టి సంతోషించేటట్లుగా మనం ప్రవర్తిద్దాం. మన సమస్త ప్రవర్తన కూడా పరిశుద్ధంగా ఉంచుకొని సంఘానికి వెలుపుటున్న వారికి ఒక మాదిరిగా ఉండి మన ప్రవర్తన బట్టి వారిని కూడా దేవుని సంఘంలోకి నడిపించేవారుగా ఉంటూ ఆ దేవుని సంతోషపెడుతూ ఆయనున్న పరలోకానికి మనం చేరుకోవాలి. ఇటు కృపను పరిశుద్ధాత్మని మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.